ఇండియా ఎగైనెస్ట్ ఐర్లాండ్ సిరీస్ అండ్ ఇండియా ఎగైనెస్ట్ శ్రీలంక సిరీస్. ఈ రెండు సిరీస్కి అయితే ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇస్తారు, ప్లేయింగ్ 11 స్క్వాడ్ అనేది కూడా. సో ఇప్పుడు చూద్దాం ప్రతి టీంకి. ఇందులో ఐర్లాండ్ సిరీస్తో జరగబోయే ఇండియాకి కెప్టెన్ ఎవరు, శ్రీలంకతో జరగబోయే కెప్టెన్ మొత్తం వెరిఫై చేసేద్దాం క్లియర్గా. ఇండియా ఇంకా ఐర్లాండ్ సిరీస్ జరగబోయే దీనికైతే మన శ్రేయస్ అయ్యర్ అయితే కెప్టెన్గా వెళ్ళారు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ మనకి ఆల్రెడీ ఎన్నో T20 కప్స్ ట్రాఫీస్ కూడా గెలిపించాడు. తన్ని కెప్టెన్సీ నుంచి అయితే తీసేశారు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ అయితే ఈ IPL 2026లో అయితే అంత బాగా అయితే పెర్ఫామ్ చేయలేదనే దీన్ని తీసేయారని మెయిన్ ఇష్యూ అయితే ఉంది. అది పక్కన పెడితే ఈ అమ్మాయి నుంచి కూడా సూర్యకుమార్ యాదవ్ అంత నీట్గా అయితే పర్ఫామ్ చేయలేకపోయాడు. ఈ సీజన్ అయితే చాలా ఘోరంగా ఫెయిల్ అయిపోవడం జరిగింది. ముందు సీజన్స్ అయితే 25+ రన్స్ కొట్టిన రికార్డు ఉంది. కానీ ఈ సీజన్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. అందుకే సూర్యకుమార్ యాదవ్ని అయితే కెప్టెన్సీ నుంచి తీస్తారు. అంతేకాకుండా ప్లేయింగ్ 11 నుంచి కూడా తీస్తారు భయ్. ఇది ఘోరం భయ్య. ఈ రెండు స్క్వాడ్స్ చూడండి ఒకసారి. ఇప్పుడు వీడియోలో పెట్టాను. ఇండియా ఏ స్క్వాడ్ ఇంకా శ్రీలంకతో జరగబోయే దానికి తిలక్ వర్మ కెప్టెన్సీ. బెస్ట్ కెప్టెన్సీ అనే చెప్పుకోవచ్చు తిలక్ వర్మది. అది చూడాలి, ఇంకా తెలియదు మనకి. ఆ తర్వాత ఐర్లాండ్తో జరగబోయే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ మనం ఆల్రెడీ చూసాం. పంజాబ్ కింగ్స్ తర్వాత సూపర్. ఈ రెండు స్క్వాడ్లో కూడా ఒకరైతే చాలా కామన్గా ఉన్నాడు. అదే మన 15 ఇయర్స్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. ఈ రెండింటికి సెలెక్ట్ అయ్యి ఒక రికార్డ్ అయితే పెట్టేశాడు సూర్యవంశీ. ఆల్రెడీ IPLలో ఎలాగాడాడు ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఒకసారి అది కూడా చూడండి. అయితే సచిన్ టెండూల్కర్ అయితే 16 ఇయర్స్కి ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యి ఒక రికార్డు పెడితే, ఇప్పుడు మన వైభవ్ సూర్యవంశీ ఏకంగా 15 ఇయర్స్కే వచ్చేసి ఇంకో రికార్డు ఎట్టాడు భయ్య. అసలు ఏ రికార్డులను వదలట్లే, పేల్చేస్తున్నాడు. మన ఇండియా తరపు నుంచి కూడా చిన్న మ్యాచెస్ అయితే ఆడాడు ముందు. దానికి 175 రన్స్, గ్రేట్ నాక్. మనకైతే ఫుల్ జోష్, ఫుల్ ఎనర్జీ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు. ఈ సిరీస్ని తప్పకుండా చూడండి, ఈ రెండు సిరీస్ని. ఎందుకంటే మన IPL చూస్తున్నట్లయితే జస్ప్రీత్ బుమ్రాని, భువీని, హ్యాజిల్వుడ్ని ఉతకడం చూసాం. ఈసారి వేరే కంట్రీస్ని కూడా ఉతకడం చూస్తామన్నమాట. ఫుల్ ఎంజాయ్ జోష్ మీద. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ సిరీస్కి అయితే మన శ్రేయస్ అయ్యర్ని అయితే కెప్టెన్సీగా ఎంచుకోవడం జరిగింది. పంజాబ్ కింగ్స్తో అంతేకాకుండా KKRతో DCతో ఎలా పెర్ఫామ్ చేశాడో చూసాం. ఈ ఇయర్ IPL సీజన్లో కూడా ఒక సెంచరీ కూడా నమోదు చేసుకున్నాడు శ్రేయస్ అయ్యర్ అనమాట. గ్రేట్ నాక్ అనే వైస్ కెప్టెన్ మన తెలుగోడు తిలక్ వర్మ తక్కువ. ఈ అమ్మాయితో కూడా తను కూడా సెంచరీ చేశాడు. చాలా గ్రేట్ నాక్ ఆడాడు అనమాట. ఇంత నాక్ తిన్ను కూడా వైస్ కెప్టెన్గా అనౌన్స్ చేశారనమాట. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అనమాట. తర్వాత ఇండియా ఏ స్క్వాడ్కి వచ్చేసి కెప్టెన్ మన తెలుగోడు తిలక్ వర్మ. ఇక్కడ ఐర్లాండ్ సిరీస్కి వైస్ కెప్టెన్ అయితే ఇక్కడ ఏ స్క్వాడ్కి కెప్టెన్గా నమోదైపోయాడు. కెప్టెన్గా ఎలా ఆడతాడో ఎలా చేస్తాడో మరి చూడాలి. వైస్ కెప్టెన్ వచ్చేసి మన రియాన్ పరాగ్ అనమాట. RRతో అయితే మంచి కెప్టెన్సీ చేశాడు. అది ఎలా చేశాడో మనం చూసాం. బ్యాటింగ్ పరంగా కూడా మంచి నాక్ ఆడాడు. వైస్ కెప్టెన్గా అయితే ఇది బెస్ట్ అని నేను చెప్తా. ప్రతి స్క్వాడ్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ఇటు పక్క తిలక్ వర్మ, ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, ఆయుష్ పడేని ఇలా ఉంటే, ఇటుపక్క శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, శివం దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ వీళ్ళందరిది అయితే సూపర్ స్క్వాడ్ మీద ఉంది. పీక్ పెర్ఫార్మెన్స్ ప్రతి సీజన్లో ఇస్తున్నాం. మన ఇండియాకి అయితే ఎందుకో సెలెక్ట్ చేయట్లేదు. తర్వాత మెగా ఆప్షన్కి మన భువీ అయితే అన్కేపబుల్ ప్లేయర్గా RCBకి వచ్చేస్తాడు.